అదే ఇందిరం ఇళ్ల జాబితాల్లో ముదిగొండ మండలంలో కొంతమంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు, ఇల్లు సరిగా రావట్లేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు సార్. దానిపైన ఓకే, మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్లికేషన్స్ మనం ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్ సర్వే చేయడం జరిగింది. సర్వే అంటే మండలంలోని 20 పంచాయతీలకు సంబంధించిన అన్ని గ్రామాలలో కూడా సంబంధిత సర్వేయర్గా పంచాయతీ కార్యదర్శి ప్లస్ ఇంకా అదనపు ఉద్యోగులు కూడా సర్వే నిర్వహించడం జరిగింది. నిర్వహించిన సర్వేను అనుసరించి ఇది స్క్రీనింగ్ చేసి ఆ లిస్ట్ L1, L2, L3 అని చెప్పి 3 జాబితాలుగా ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. తద్వారా L1 అంటే లిస్ట్ 1 టాప్ ప్రయారిటీ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి అప్లికేషన్ చేసుకొని వాళ్ళకి పక్కా ఇల్లు లేనటువంటి వాళ్ళు, తర్వాత ఓపెన్ ప్లాట్ కలిగి ఉన్నవాళ్ళు, వీళ్ళని L1 అంటారు, L1 జాబితా అంటారు. L1 జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు మొదటి ఫేజ్లో ఇప్పుడు తీసుకోవడానికి అర్హులు. తర్వాత రెండవది L2 జాబితా. L2 జాబితా కూడా అర్హత కలిగిన వారే. L2లో ఏంటంటే వాళ్ళకి అంటే పక్కా ఇల్లు లేకుండా ఉండి ప్లాట్ లేకుండా ఉన్న వాళ్ళని L2 జాబితాలో ఉంచడం జరిగింది. ఈ ప్లాట్ కూడా లేని వాళ్ళు, ఈ ప్లాట్ లేని వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు మొదటి ఫేజ్లో ఏంటంటే ప్లాట్ ఉన్న వాళ్ళకి మాత్రమే కట్టిస్తా అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఎవరికైతే ఈ ప్లాట్ లేకుండా ఉండి అర్హత కలిగి ఉండి ప్లాట్ లేకుండా ఉన్న వాళ్ళకు ప్రభుత్వమే తర్వాత ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ చేసి ప్లాట్లు కూడా ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇది 2 లిస్ట్ L1, L2 ఈ ఇద్దరు కూడా అర్హత కలిగిన జాబితా. L3 అనేది ఆల్రెడీ వాళ్ళకి పక్కా హౌస్ ఉన్న వాళ్ళనే L3 అంటారు, లిస్ట్ 3 అంటారు, ఒక కేటగిరీ. ఇది ముఖ్యంగా. తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రజెంట్ ఇప్పుడు మండలానికి ఒక గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. ఆయా గ్రామాలలో కూడా సాచ్యురేటెడ్ మోడ్లో, అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అర్హత కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంపిక చేయడం జరిగింది. వాటికి కలెక్టర్ నుంచి ప్రొసీడింగ్స్ ఇష్యూ అయిన తర్వాత ఆల్రెడీ అయినటువంటి వాటికి కూడా మేము మొగ్గులు పోయడం జరిగింది. మొగ్గులు కూడా ప్రోగ్రెస్లో, అన్ని వర్క్స్ కూడా ప్రోగ్రెస్లోకి వచ్చినాయి. ఇది బ్రీఫ్గా. రిమైనింగ్ విలేజెస్కి సంబంధించిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో మిగతా అన్ని గ్రామాలకు కూడా అర్హత కలిగిన వాళ్ళందరికీ వస్తాయి కనుక దీని మీద ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు కూడా దశల వారీగా ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.